గౌరవించాలి, అసలు మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా, ఒక క్లారిటీ ఉందా లేదా అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ప్లస్ ఎలా మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉన్నారు, మనం ఎలా మాట్లాడాలి అనే క్లారిటీ, మన వల్ల ఇతరులు సంతోషంగా ఉన్నది చూసుకోవడం, అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద వస్తుంది అని నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్. సరిపోదు, నిల్చొని నాకు తెలిసి పెద్దవాళ్ళు కూడా గౌరవిస్తారని అనుకుంటాను చిన్నపిల్లల్ని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే లైఫ్ లో రెండు రకాలు ఉంటారు ప్రజలు. రెండు రకాలు ప్రజలు రెండు రకాలు. ఒకటి సక్సెస్ అయ్యేవాళ్ళు, రెండోది క్లాప్స్ కొట్టేవారు. అర్థమైందా? కొంచెం అర్థమైందా? ఎస్. అయితే ఇంకో మాట చెప్తాను, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి కూడా స్టేజ్ మీదకి రావాలనే ఉంది. ఎస్ సార్, నో? ఎస్. కానీ మిమ్మల్ని ఎవరో కాళ్ళకి సంఖ్యలు వేసేసి కట్టేశారు. ఎవరది? నేనే, నువ్వే. నీకు నువ్వే శత్రువువి, నీకెవడూ శత్రువు కాదు. నువ్వే ఆపుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి, తెలుసా? నువ్వు అక్కడ ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి. యాక్చువల్ నీ పొజిషన్ అది, నువ్వు అక్కడ ఉన్నావు. ఎందుకో తెలుసా? నిన్ను నువ్వు ఆపుకున్నావు. ఏం సార్, నేను వెనక ఉన్నాను, వాళ్ళు ముందున్నారు కాదు, వీళ్ళు వెనక నుంచే వచ్చారు. వీళ్ళు ఎక్కడో వెనక నుంచి నడుచుకుంటూ వచ్చారు. సో లైఫ్ లో అవకాశం రాలేదు అని ఎప్పుడు అనుకోదు. అవకాశాలు మన కళ్ళ ముందే ఉన్నాయి, మనం చూడట్లేదు, చూసినా పట్టించుకోవట్లేదు. ఏ సార్, నెక్స్ట్ అవకాశం వస్తే నేను వస్తాను అనేవాళ్ళు ఎంతమంది? నిజమా? ఓహో, కమాన్, మీరు చెప్పండి. నాకు తెలిసింది నేను చెప్తాను, చదువుకుంది నేను చెప్తాను. ఇక్కడ అందరికీ అది తెలిసే ఉంటుంది, అదొక సబ్జెక్ట్ నుంచి వచ్చిన ఆన్సర్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే సాంఘిక నైపుణ్యం కలిగి ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి, పరిపక్వత కలిగి ఉండాలి, నైతిక విలువలను కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. మేము నిలబడే క్లాస్. ఇన్నిసార్లు నిల్చోవడం కన్నా ఒక్కసారి. ఎస్, వెరీ గుడ్ మా. ఓ గ్రూప్ ఫోటో తీసుకోండి మా నలుగురిది. గ్రూప్ ఫోటో, కమాన్. ఇలా పెట్టండి. సక్సెస్ ఇటు జరగాలి.